కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? 1,00,00,000,00,000 అవినీతి జరిగిందని అధికార పక్షాలు అంటున్నాయి. నిజంగానే జరిగిందా? కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చా? కేసీఆర్ గారు ఎందుకు అరెస్ట్ అవుతారు? యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా స్టిల్ ఎన్నో ఎకరాల భూమికి ఆ నీళ్లు పారుతున్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల. ఇంకా ఎత్తిపోతలు నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం స్కామ్ అయితే మరి ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి కూడా అట్లా రైతులు బాగుపడొద్దు. కానీ ఇప్పుడు ఎన్నో లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. దగ్గర 700 లక్షల టన్నులు అనుకుంటా ఇప్పుడు ఉత్పత్తి చేయగలుగుతున్నాము అని అంటే బికాస్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో అట్లాంటి ప్రాజెక్ట్ని మీరు స్కామ్ చేసిళ్ళు అని అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఇన్వెస్టిగేషన్ చేసే ముందు ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అరే పోలీసులు పిలవాలి, అంబులెన్స్ని పిలవాలి, ఫస్ట్ పోలీసులు వచ్చి విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత ఎవరిది తప్పు ఐడెంటిఫై చేసిన తర్వాత అంబులెన్స్లో ఎక్కిస్తాం అని అంటే వాడు ఉంటాడా బతుకుతాడా, ఉంటాడా సస్తాడా? వీళ్ళందరూ చేసేది అదే. ఇప్పుడు మేడిగడ్డ కూడా అంతే అపాయ స్థితిలో ఉంది. సమ్ యాక్సిడెంట్ అక్కర్ అయింది అని అంటే ఫస్ట్ పోలీసు వాళ్ళని, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అందరినీ వచ్చి విచారణ చేసి దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత శిక్ష పడ్డ తర్వాతనే మేము అది రిపేర్ చేస్తడం అనేటిది ఎంతవరకు కరెక్ట్? సరే పడ్డది, ఇన్వెస్టిగేషన్కి చాలా టైం పడుతుంది అని అంటున్నారు. సో ఇన్వెస్టిగేషన్కి టైం పెట్టండి, పెడతానే ఇక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తే ఇంకెంత బాగుండేది. సో ఈ అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉన్నాయి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో దట్ ఈస్ వాట్ వీఆర్ స్పీకింగ్.